అదే మనకి పేరు వచ్చిన ఆర్యా 2లో ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకు, ఫస్ట్ సాంగ్ అది. ఆయన పాటంతా విన్నారు, చరణాలు కూడా వినిపించాను, లేచి నించున్నారు. ఏంట్రా పాట పోయిందిగా ఉంది, మరి ఏంటి కోపం వచ్చిందేమో ఏంటో తెలియదు కదా మనకి. ఫస్ట్ పెద్ద భుజమే చేసేశారు. ఇంత బాగా రాస్తారని తెలిస్తే 2.5 ఏళ్ళు తిప్పించేవాడిని కదండి అని ఓపెన్గా చెప్పారు. అదేలే అని అన్నారు. అది చాలా అయిపోయింది పాట. మీరు 2 చరణాలు ఏమున్నాయి అది ఓకే, పల్లవే మనం రాసుకుందాం అని చెప్పి ఆ పల్లవి కింద ఇంకో 1 month అయితే పట్టింది. ఆ పాట అలా వచ్చింది. దాంతో నాకు అదొక విజిటింగ్ కార్డ్ అయింది అనమాట. ఆర్యా 2లో ఉప్పెనంత ఈ ప్రేమకి అనే పాట నాకు విజిటింగ్ కార్డు. అది కూడా చాలా హ్యూజ్ సక్సెస్, పెద్ద హిట్ అయింది. అది కూడా నాకు ఇప్పటికి కూడా ఎవరెవరో దేశ విదేశాల నుంచి వాళ్ళు వచ్చి ఏదో సరదాగా ఫోటోలు దిగడం, లేకపోతే ఆ పాట గురించి ప్రైజ్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు ఇప్పటికీ. అది స్టిల్ ఆ పాట వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది. అవును, బట్ అది ఇప్పటికీ చాలా ఎవర్ ఫ్రెష్ అనమాట. ఒక మంచి పాటకి 15 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండవు. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆ పాటలు అజరామరంగానే ఉంటుంది సార్. అలా జరిగిందనమాట. ఫస్ట్ నా స్టార్టింగ్ జర్నీ అలా జరిగింది.